అందరూ ధ్యానమిత్రులకి ప్రణామాలు. మనందరం ఇక్కడ ఒకటే లక్ష్యం. పత్రిజీ ఈ ఆశయాలైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొందరు ఇటున్నాము, కొందరు అటున్నాము, కొందరు మధ్యలో, కొందరు తెర వెనుక, అందరి లక్ష్యం ఒకటే, మనందరం కూడా. సో దీంట్లో భాగంగా ఇప్పుడు మనం సార్ మెసేజ్ విన్నాం, ధర్మాన్ని రక్షించాలి అంటే ఆ ధర్మదేవత ఎలా వస్తుందని. సో ఈ ప్రపంచంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా పిరమిడ్ మాస్టర్స్ రూపంలో అది ప్రపంచానికి మనము దిక్సూచి అయ్యాం ఈ సత్యాన్ని తీసుకెళ్లడంలో. వేరే దేశాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఈరోజు మనం డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రపంచం ఎలా నడపబడుతుంది అనేది మనం చూస్తున్నాం. సో మరి ఇలాంటి ఒక కొత్త టెక్నాలజీలో ఈ డిజిటల్ మాధ్యమంలో మనం కూడా ఒక సినిమాలు 3 గంటల నిడువు నుంచి తక్కువ సమయంకి వచ్చి 5 నిమిషాలు, 2 నిమిషాలు, నిమిషం రీల్స్కి ఇప్పుడు అందరూ అంటే ఇన్స్టెంట్గా కావాలి ఏదైనా కూడా. ఇలాంటి ఒక ప్రపంచంలో సత్యాన్ని కూడా మనము అంతే స్పీడ్గా తీసుకెళ్ళాలి అంటే ఈరోజు మనకున్న ఏకైక మార్గం ఈ డిజిటల్ ప్రపంచం. మరి ఒక మామూలు వ్యక్తి చేసే ఆలోచన, మనందరం పత్రిజీ కాన్సెప్ట్స్ విన్నాం. ఒక మామూలు వ్యక్తి చేసే ఆలోచన ఎలా ఉంటాయి, ఆ వినాశకర ఆలోచనలు కానీ ఇవన్నిటి నుంచి ఎలా ఉంటుంది నెగిటివ్ థింకింగ్. మరి పిరమిడ్ మాస్టర్ అద్భుతమైన మిరాక్యులస్ థింకింగ్తో మన అందరం ఉంటాం. సో మరి అలాంటి మిరాక్యులస్ థింకింగ్తో ఉన్న మాస్టర్స్ని మనం ఎప్పుడైతే తయారు చేసేస్తామో ఈ ప్రపంచంలో ఇదంతా కూడా త్వరితగతిన మనకి సత్యయుగం తీసుకురావడానికి మనం ముందుకెళ్ళగలుగుతాం. సార్ మన క్వాంటమ్ ప్రిన్సిపల్ చదువుతాం, ఎక్కడ మన దృష్టి ఉంటుందో శక్తి అంతా అక్కడ ప్రవహిస్తుంది, ఎక్కడ శక్తి ప్రవహిస్తుందో అక్కడ సృష్టి జరుగుతుంది. ఈరోజు మనం పిఎంసి ఛానల్ ద్వారా అలాంటి చైతన్యవంతులైన ఆధ్యాత్మిక వ్యక్తుల్ని మనం తయారు చేసుకున్నాం. మరి వాళ్ళు చేసే ఆలోచనలు ఎలా ఉంటాయి, ఈ ప్రపంచాన్ని ఎంత ముందుకు వాళ్ళు తీసుకెళ్తారు, ఎలాంటి పిల్లల్ని వాళ్ళు తీసుకురాగలుగుతారు. సో నాకు ముఖ్యంగా అమెరికా పర్యటన ఒక 14 రాష్ట్రాలు 49 సిటీలు తిరిగినప్పుడు అక్కడ ఒక్కొక్క మాస్టర్ మీరు ఎలా వచ్చారు ధ్యానంలోకి అని అన్నప్పుడు ఒక రూరల్ మాస్టర్ అనుభవం విని, లేదు ఒక ట్రైబల్ మాస్టర్ అనుభవం విని, ఎక్కడో మూలనున్న ఒక మామూలు సగటు వ్యక్తి ఆమె తన ధ్యానం ద్వారా ఇంత మార్పులు చెందిస్తే మేము ఈ టెన్షన్స్ ఇట్లన్నిట్లో ఉండాలి, మేము కూడా చేయగలమని ఇన్స్పైర్ అయ్యి మేము అన్ని తగ్గించుకున్న వాళ్ళు చెప్పినప్పుడు పత్రిజీ చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది. ఏం చెప్పేవాళ్ళు సారు, మనం పుస్తకాలు చదవాలి, ఆ గురువులు సత్యాన్ని తీసుకోవాలి అని. కానీ తర్వాత ఏం చెప్పేవారు, శరీరంతో లేని ఆ గురువులు పుస్తకాలు చదివే మనం ఇంత ఇన్స్పైర్ అయితే ప్రతి పిరమిడ్ మాస్టరు ఇవన్నీ చదివి వాళ్ళ జీవితాలను ఉద్ధరించుకొని వాళ్ళ అనుభవాలతోటి ప్రపంచానికి ఇప్పుడు జీవించి చూపిస్తున్నారు. వారి అనుభవాలు 1,00,000 మందిది ఈ ప్రపంచానికి వెళ్ళాలి అని చెప్పారు సార్. మరి దానికి ఆ 1,00,000 మంది అనుభవాలు ఈ ప్రపంచానికి వెళ్ళాలి అంటే, ఆ త్వరితగతిని వెళ్ళాలంటే మనకున్న మార్గము పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. నా అనుభవం నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ హిందీ పిఎంసీలో 7,20,000 మంది చూశారు. ఎప్పటికి మనం వారిని రీచ్ అవుతాం అంటే ఇలా ఎంతో మంది మాస్టర్స్వి చూస్తే ఈరోజు ప్రపంచం అంతటికి వెళ్ళిపోతుంది. సో పని చేస్తే పిఎంసీకి పని చేయాలి, మిగతా మన పిరమిడ్ సొసైటీలో ఉన్న అన్ని విభాగాల్ని ప్రపంచానికి చేరువ చేయాలంటే అది చూపించగలిగేది పిఎంసీ అనేది నాకు అక్కడ అర్థమైంది. సో సమయాన్ని ఎక్కువ ఎన్ని ప్రాజెక్ట్స్ మనం చేస్తున్నా పిఎంసీకి మనం ఇచ్చి దీనికి తీసుకెళ్ళాలి. సార్ ఇందాక పిప్పళ్ళ గారు చెప్పారు, బ్రాండ్ అంబాసిడర్గా మిగతా వాళ్ళు పొందడానికి చేస్తే మనము ఈ సత్యానికి అంబాసిడర్స్గా ఉండి మన డబ్బుని సమయాన్ని అన్నిటినీ వెచ్చించి ప్రపంచానికి తీసుకెళ్తాము అని. సో మనందరం బ్రాండ్ అంబాసిడర్స్ ఈ పిఎంసీకి. సో ఇందులో భాగస్వామి ఈ పిరమిడ్ ఛానల్ కుటుంబంలో ఒక సభ్యులు కావడమే మనం ఎంతో అద్భుతంగా ఈ సత్యాన్ని ముందుకు తీసుకెళ్ళడం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో మనందరం అద్భుతంగా పత్రిజీ కళల్ని మనం ఈ పిఎంసీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఏ పొజిషన్స్లోనన్నా ఉన్నాయండి, వేర్ ఆల్ అంబాసిడర్స్ ఫర్ ట్రూత్. పత్రిజీ కళల ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికే మనం అంబాసిడర్స్గా ఉన్నాం. థ్యాంక్ యూ.